దానికి అధికారులు ఎవరో కూడా సహకరించే పరిస్థితి లేదు. సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. వీళ్ళ గొంతెమ్మ కోరికల్ని, వీళ్ళ కక్ష సాధింపుని మేము భరించలేము, దాంట్లో మేము పాత్రదారులు కాలేము అనుకుంటున్నారని ఒక వార్త చదివాను ఇవాళ పొద్దున్నే పేపర్లో. అఫ్కోర్స్ ఆ వార్త ఘనత చెందిన పత్రికలో రావు, ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేయడమే తప్ప వేరే ఎజెండా ఉండదు. కాబట్టి నాకు ఎంత కలవరపరిచిందంటే, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లే ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధపడే పరిస్థితికి మీరు ఒత్తిడి చేస్తున్నారంటే ఇంకా కింది స్థాయి అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు ఏం నిలబడగలుగుతారు? క్షేత్రస్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, గ్రామాల్లో పనిచేసే సెక్రటరీలు, వీఆర్ఓల దాకా కూడా ఒత్తిడికి గురైపోతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో కళ్ళ కట్టినట్టు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. చెప్పింది చేస్తే చేయండి, లేకపోతే పొండని చెప్పి పచ్చి బూతులు అధికారులను తిడుతున్నారని చెప్పి పత్రికల వార్తలు వస్తుంటే, వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక రాజ్యాంగం అమలవుతుంది, అది లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనే విషయం అర్థమైపోతుంది. మేమందరం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోబడి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మీరేదో లోకేష్ గారు రాజ్యాంగం, రెడ్ బుక్కే రాజ్యాంగం అని మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు అర్థమయ్యేటట్టుగానే పనిచేస్తున్నారు మీరు. ఎంత దుర్మార్గంగా అంటే, సామాన్యులు కాదు, పేదలు, నిరుపేదలు, సామాన్యులు ఏ ఒక్కడిని ఎవడి స్థాయిలోనూ వదలట్లే. స్థలం కనబడితే లాక్కోవాలి, ఇసుక కనబడితే తవ్వుకోవాలి. చివరికి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మేము చెప్తున్నాం, 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో వంచనకి విశ్వసనీయతకి మధ్య తేడా ఎలా ఉంటుందనేది ప్రజలు అర్థం చేసుకోగలిగారు. చెప్పింది చెప్పినట్టు విశ్వసనీయత నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, వంచనే ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎక్కడా అని వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకు ఇచ్చావయ్యా అని అడుగుతున్నారు పబ్లిక్గా వచ్చి. ఏడాది తిరక్కముందే అసలు 70mm సినిమా చూపిస్తున్నారు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్తే, ఎందుకు ఈ పరిస్థితిలో మేము చేసామని. ఇప్పుడు మేమేం చేయక్కర్లేదు, ప్రతిపక్షంగా 4 రోజులు పోతే లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకి చొక్కాలు పట్టుకుని పనిచేసే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటారు. ఆయనకి క్లియర్ ప్రయారిటీస్ అంటారు. 1 అమరావతి, 2 పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు నాయుడు మార్చుకున్నారని గతంలోనే మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది కనుక పోలవరం, స్పెషల్ ప్యాకేజీ వచ్చిందని రివైవల్ కోసం విశాఖ ఉక్కు, ఈ 3 నా ప్రయారిటీ అని చెప్పాడు ఆయన. అసలు మీరు ఏ స్థాయికి అబద్ధాలు ఆడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎలాంటి మాయ మాటలు చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఓట్ల కోసం ఎంత దిగజారి ప్రచారం చేశారో గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసి మీరు మాత్రమే బాగుండాలనుకుంటారా అని ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? మూలన పడ్డ ముసలమ్మను తీసుకురండి, ఎక్కడన్నా ఉంటే బటన్ నొక్కుతుంది. మీరు చెప్పారు కదా, మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని. వెతకండి, ఎవరన్నా మూలన పడ్డ వాళ్ళు ఉన్నారేమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్టుగా ఇవాళ పత్రికలో చూశాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే
ఆ రోజు వైఎస్ఆర్ సర్కార్ చెప్తే న్యాయ రాజధాని క్యాపిటల్ వస్తే, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ షాపులు వస్తాయని మాట్లాడారు. మరి ఇవాళ హైకోర్టు బెంచ్ పెడితే ఏమొస్తుంది? అక్కడ 4 నోట్ల ముద్రణ సెంటర్లు వస్తాయండి. అక్కడ ఏమన్నా పచ్చ నోట్లు ముద్రించే సెంటర్లు వస్తాయా? రాజధానిగా ఉంది కనుక అక్కడ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తానంటే ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చేత్తో శీర్షికల్లో మీరే వేస్తున్నారు. జగన్ గారు చేస్తేనేమో తప్పు, మీరు చేస్తేనేమో అది అతి గొప్ప కార్యక్రమం. నేను అడుగుతాను, న్యాయ రాజధాని ఏర్పాటుని వ్యతిరేకించారు, బెంచ్ని మీరు పెట్టడం వల్ల మీకు ఆ ప్రాంతానికి మీరు చెప్పినట్టుగా 4 జిరాక్స్ షాపులే వస్తాయి, ఇంకేమన్నా వస్తాయా? ప్రజల మనోభావాల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ 4 సార్లు 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇస్తున్నారంటే ఇంకేం చెప్పాలి మనం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇవాళ పత్రికలో చాలా చిత్రమైన వార్త చూశాను. కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇవాళ ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నామంటే లోకేష్ గారి ప్రయత్నాలు ఒత్తిడే అని. ఎలా లేపుతున్నారంటే జాకీలేసి, చంద్రబాబు ప్రయత్నం ఏం లేదంట దాంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి ఏం లేదంట. లోకేష్ గారి ప్రయత్నాలు, లోకేష్ గారి ఒత్తిడి వల్ల కేంద్రం నిర్ణయం తీసుకుందని కుమారస్వామి గారితో మాట్లాడించే స్థితికి ప్రచారం చేస్తున్నారు. తప్పేం లేదు, లేపండి, ఎంత లేపుతారో. మీ జాకీలే కదా అవన్నీ. ఆ జాకీలన్నీ ఎవరి? మీ సొంత జాకీలే కదా లేపుతున్న జాకీలన్నీ. పోలవరం ఎత్తు తగ్గించేశారు మహాప్రభు, దీని కథ ఏంటి తేల్చమంటే మాట్లాడరు. అది నిజమో అబద్ధమో చెప్పరు. ఏది మాట్లాడినా ఆవు కాంపోజిషన్ లాగా జగన్ గారే కారణం, జగనే కారణం. ఆవు కాంపోజిషనే. ఇవాళ జరిగే వాటికి కూడా జగన్ గారే కారణం. అన్నీ ఆయన అకౌంట్లో వేయాలని. ఎంతకాలం ఇలా గడుపుతారు? ఎంతకాలం ఈ విధంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? మీ కోర్ యాక్టివిటీ ఏంటో మీరు చెప్పండి, మీ ప్రాధాన్యాలు ఏంటో చెప్పండి నాకు. మొట్టమొదటి రోజునే ప్రకటించి మరీ అమలు చేశారు కదా ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రచారంలో మాత్రం నేను మళ్ళీ చెప్తా, ఎలాంటి డయాస్ మీదని చెప్తాం, ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కొట్టే మగాడే లేడు ఎవడు. రాష్ట్రంలో స్కూల్స్ ఎప్పుడు బాగుపడినాయి, ఎవరి హయాంలో బాగుపడినాయి అని చిన్న పిల్లోడిని గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే కూడా జగన్ గారి వైపు చేయి పెట్టి చూపిస్తారు. ఈయన వల్లనే మా స్కూళ్ళు బాగుపడినాయి అని, ఈయన వల్లనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడిందని చెప్తారు. కానీ మొన్న ఒక నివేదిక వచ్చిందంట, అసర్ నివేదిక సర్వే. దాంట్లో జగన్ గారు వచ్చిన తర్వాత విద్యారంగం స్థాయి పడిపోయిందని, స్కూల్స్లో బాత్రూములు కూడా లేవని, స్కూల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవని నివేదిక ఇచ్చిందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారు 2018-19 నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు చివరి పరిపాలనా సంవత్సరం 2024 నాటికి స్కూల్స్ బాగుపడినాయా లేదా మీరు రండి, గ్రామాల్లో చూద్దాం, కలిసి చూద్దాం, తిరుగుదాం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి. ఆ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా? అసలు ఈ స్కూల్స్ బాగు కోసం పరితపించింది ఎవరు? మేమైతే చెప్తున్నా, అవసరానికి మించి
సమయాన్ని పెట్టారు. అసలు ఎంత దాని మీద ఒక కసిగా మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అభివృద్ధి చేశారు అని అంటే, పిల్లల మెనూ దగ్గర నుంచి వాళ్ళ వాడే బ్యాగుల దాకా ముఖ్యమంత్రిగా స్వయంగా కూర్చుని నాణ్యతని కూడా ఫైనలైజ్ చేసి, నాకు బాగా గుర్తు, ఒక సమావేశంలో ముందు 1 సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్కి భుజానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించాలని సీఎం గారు చెప్పిన మీటింగ్లో నేనున్నా ఆ రోజు.